ఒక జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ రోగి వైద్యం చేసిపోద్ది. సీనియర్స్ వీళ్ళందరూ మా అందరికంటే మీరు అందరు గొప్పలు, మీ అందరికీ నామంలో శుభాలు తెలియపరుస్తూ ఉన్నా. నా పేరు జెస్సి బాలరాజు, రాజు అంటారు. తెనాలి ప్లస్ పంత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ బిఫోర్లో పనిచేసేవాడిని. తర్వాత ఇంటే సింపుల్లో 2 మాటలు చెప్పి అన్నకు సమయం ఇచ్చాను. సడన్గా ఐ ఫీవర్లోనూ ఏదో పరిస్థితుల్లో ఒక్కసారిగా సడన్గా పడిపోతే లోపల తల రక్తనాళం చుట్టూ ఇంటర్నల్ బ్లీడ్ చేసి కోమలకు వెళ్ళిపోతే బహు అద్భుత రీతిగా 17 రోజులు కోమాలో ఉన్న వ్యక్తి ఒక్కరోజుకి ఇందాకేగా నేను పండుకుంది నిన్నేగా అంటున్నానంట ప్లీజ్. అద్భుతంగా అలా ఆకాశాలు విమానాలు అలా వస్తాయి. నేను వెళ్తుంటే పైకి అలా వెళ్ళిపోతా ఉన్నా. ఎన్నోసార్లు అలాగా ఆలోచన ఇదేంది, నేను మామూలుడు కాదు, నేను అసలు ఆ పాపుల్లో కూడా ప్రధాన భావిని, నా పరిస్థితి మంచి కాదు. నేను చిన్న వయసులోనే కనీసం ఒక 10-17 పదవులు చేసి ఉంటా. అన్నింటిలో చెప్పకూడదు, దేవుని సేవ. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో డాక్టర్లకి ఆబ్సెంట్లు పెట్టేవాడిని, తలుపులు వేసేవాడిని కాకుండా. తెనాలి డిహెచ్ అంటే మీ అందరూ తెలుసు, వైద్యశాల చాలా పెద్దది. ఒక చిన్న ఉద్యోగిగా వెళ్ళి ఆడ ప్రచండమైన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ స్థాపించాను. అంటే చెప్పుకోవడానికి తప్ప అది పనికిరాని సబ్జెక్టు. హెవెన్లీ కింగ్డమ్, దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది భూమి మీద. మనం మతం బోధించట్లా, దేవుని రాజ్యాన్ని. నువ్వు యూదుల రాజువా, నువ్వు విప్లవకారుడువా, నువ్వు బోధకుడువా, తర్వాత మళ్ళీ యూదుల రాజు అన్నారు. మీరు అన్నట్లే అన్నాడు, ఏం మాట్లాడారు. అయితే అక్కడ నుంచి గత లీడింగ్ పార్టీలో కూడా మంచి పదవి నియోజకవర్గ స్థాయిలో చేసి ఒక మానవ హక్కుల కమిషన్ కానీ, ఒక క్రిస్టియన్ యాక్షన్ నెట్వర్క్, ఆ రక్తనాళం చిక్లి కోమలోకి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడు నన్ను పౌరుని దారిలో పడగొట్టి కొంత దూరం కళ్ళు లేకుండా మస్క్ సీకట్లో నడిపించాడు. కళ్ళు పోయేవాడు చేశాడు. అట్ట నన్ను పడగొట్టి లేపి నడిపించాడు. ఆ బెడ్ సమయంలో బుక్లో అనేక పాఠ్యాంశాలు రాస్తా ఉండగా ఒక మాట నాతో మాట్లాడు. అదేమంటే, చచ్చిపోయి ఇప్పుడున్న దేవుని ఆత్మ అతని మీదకి రాగా లోయలో ఎముకలకి ప్రార్థన ఎముకలు అతుక్కుని మరీ ఇంతగా ప్రార్థన చేయగా శరీరాన్ని దాల్చి ఆ సైన్యములను, ఆ చచ్చిపోయిన ఎముకలు సైన్యములుగా, సైన్యపోయిన ఆ ఎముకలు, ఆ దేహాలను, ఆ సైన్యాలను భార్యలు గమనించి నా భర్త నా పెనిమిటని తీసుకెళ్ళారు. ఆ దర్శనం లాంటి దర్శనంతో ప్రభు అయితే ప్రభు ప్రేమ ఏమన్నాడు అంటే, ఆకాశం నుంచి భూమికి ప్రేమగా ప్రభు వచ్చాడు.
తల్లి గర్భంలో ఎముకలు ఏర్పడటం ఆశ్చర్యం కదా. ఎంతోమంది మీ దేవుడు ఉన్నాడా? ఏం దేవుడయ్యా? కిడ్నీ వ్యవస్థ, నాడీ మండల వ్యవస్థ, జ్ఞాపక శక్తి, గర్భంలో ఎముకలు ఏర్పడటం ఈ సృష్టిలో ఉందా? ప్రభువు ఆకాశం నుంచి మరణమునంతగా అంత ప్రేమ ఈ భూమి మీద స్నేహితులు, బంధువులు ఏ ఒక్కడో సూచించలేనటువంటి ప్రేమ ఉన్నాడు నా యేసయ్య. మంది ప్రేమ రాజ్యం. కొన్ని వేల మంది లైటింగు, ఆర్కెస్ట్రా, మిణుకుమనేటువంటి ఒక జూమ్ లైటింగు, ఎంత ఆర్భాటాలు చేయమని నా యేసయ్య ఎవరికి చెప్పలా. చేస్తే వాళ్ళకి ఇచ్చిన కొలది. కొన్ని సంఘాలు ఒకడు రిక్షా దొక్కి, ఒక అమ్మ పనులకి వెళ్ళి, ఒకరు సిమెంట్ పనులు చేసుకుని కష్టం నుంచి చెయ్యి బెంచ్ కారులు ఇది చేసి, అది సెకండరీ, మాకు అనవసరం. యేసు ప్రభు ప్రేమై ఉన్నాడు. యేసు ప్రభు ఒక్కరికి దేవుడే, నాకు దేవుడే, రాజులకి దేవుడే, ప్రభుత్వాలకి దేవుడే, అడుక్కునేవాడికి దేవుడే, సావిట్లో పనిచేసేవాడికి దేవుడే, మహారాణులకి దేవుడే. కలెక్టర్లందరి దగ్గరికి ప్రజలందరూ వెళ్తే కలెక్టర్ వచ్చి ప్రభు బిడ్డల చేత వీళ్ళ చేత తలొచ్చి ప్రార్థన చేయించుకుంటాడు చేతులు కట్టుకుని. ఆ సమయంలో ఆ బెడ్లో నేను లోకంలో అనేకం చేశాను. చిన్న వయసులోనే నేనేం చేయాలి ప్రభు మారి సేవకులందరికీ అండగా నేను నిల్చొని పెడుతున్నా. క్రైస్తవ ఏది నేను అండగేది, నేను అల్పుడిని, నేను అసలు నా సిట్టింగు, నా సంస్థ లేదు, చదువుకున్నాను, ఉద్యోగం చేశాను, రెచ్చిపోయాను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అన్ని జనరల్గా చెప్పుకునేదానికి సమయం కాదు. క్రిస్టియన్ యాక్షన్ నెట్వర్క్ క్రైస్తవ హక్కుల పరిరక్షణ సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి రాజకీయ నాయకులు మిలితే చాలా మంది అవుతారు. అనేక పార్టీలు, ఇంకా పెద్ద పెద్ద లీడర్స్, ఆఫీసర్స్ వస్తారు. నేను ఎవరు మిలవలా. నన్ను తెనాలిలో ఉన్నవాడు తీసుకెళ్ళి ఎక్కడో నిజాంపట్నం సముద్ర వంచున 300 మంది సేవకుల మధ్యలో నా బ్యానర్ హాస్టింగ్ చేశాడు యేసు ప్రభువే. అది నాది కాదు, యేసయ్యది. తను పుట్టింది నేను, నా సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. అద్దెకి ఉండం, వెళ్ళిపోతాం పిలవగానే. కనుక సత్యాన్ని అడిగి, బలహీనత ఉంటాయి సహజంగా. ప్రతివాడుకున్నాడు. గబక్కున్న పేదలు అది అన్నదాన్ని గబాల్ని చెవులు నరికాడు. ఆ అమ్మ వచ్చింది, ఎవరమ్మా ఇంట్లో తప్పు ఉంది అన్నది మొదలు పెట్టాడు. నేల మీద రాత్రం కంక్లూడ్ చేస్తారన్న మాటలు. ఎందుకంటే సబ్జెక్ట్ ఈ చెప్తానికి పెద్దలు అవశక్తులు ఉన్నాడు, పౌలు పరిచయం చేస్తున్నాడు అన్న అబ్రహం అన్న, ఆయనతో ఎక్కువ మాట్లాడాలంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అంత పనులు చేసుకుంటున్నాము, తరతరాల నుంచి సంఘాలు, తరతరాల నుంచి మరి మా మారతమ్మ అయ్యి అంటున్నాం, లాజర్ అంటున్నాము, సాంసన్ ఆడికెళ్ళి ఉన్నాడు, ఇటు చేసాడు, అది చేసాడు, రాజ్యవస్థ. ఆయన అన్ని 100 మంది భార్యలను ఇస్తే మేడెక్కి ఆమెను చూశాడు. ఆ జీన్లో నుంచి యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. యెహోవా దేవుడు యేసు ప్రభుగా మనిషి రూపంగా ఇప్పుడు ఆత్మ ఉన్నాడు అనుకోండి. 3rd ప్లేస్లో ఉన్నాం, అంటే ఫైనల్ ప్లేస్ ఇస్ ద కమింగ్ సూన్. అప్పుడు మహాద్భుతమైన దేవుడు ప్రేమై ఉన్నాడు. రక్తం చిందించి మీకోసం చచ్చిపోవనందుగా. దయచేసి టాపిక్ డైవ్ అవుట్ అవ్వదు, 2 మాటలు చెబుతున్నాం. మనందరికి రారాజు ఉన్నాడు. అందరికీ టీడీపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, వైఎస్ఆర్సీపీ, అనేక రకాల పార్టీలు ఉన్నాయి. మనకి వీళ్ళందరి నుంచి రాజు, రేపు రాజు కింగ్డమ్. మా దేవుడు రేపు ఆ కొండ మీద కాలు పెట్టగానే 2 బద్దలు అయిపోయి సామ్రాజ్య మహాసామ్రాజ్యాలన్నీ ఏకదాటికి వస్తాయి. ఈ తలలు సృష్టించుకున్న విగ్రహాలు మొత్తం పరిగెత్తుకుండా వచ్చి పడిపోతాయి అంట. ఇదేంది ఫలానా స్వామి, ఆ పేర్లు వదిలే, నిన్ను ముఖ్యంగా అంటారంట. నేను చెప్పాడు, నువ్వేగా నాకు మొక్కింది. అమ్మా 7 తలకాలు ఉండే నీకు మొక్కి, వాము ఆయనయ్యో దేవుడు. వెర్రితనం అయిపోతామంట. ప్రపంచ దేశాలు ఒప్పుకున్నాయి. ఒక మాట ఏనండి, ఫారిన్ కంట్రీ ఇజ్రాయెల్, అమెరికాలో ట్రంప్ ఫైనల్ చేసేసాడు.
ఈ భూమి మీద అందరూ మన వందే మాతర గీతంతోనూ మనం అన్ని జనగణమలతోనూ మన ప్రభుత్వాలు ఎస్టాబ్లిష్ అవుతాయి. ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రభుత్వం గెలవగానే అందరినీ ప్రార్థన చేయించేశాడు, మంత్రులందరినీ. అంటే దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఇజ్రాయెల్ కొద్ది దేశం, నా ప్రభువు తిరిగిన దేశం. దానిని ఎవడు జయించలేకపోతే మిస్సైల్స్ ఉన్నాయి, ఒక్కసారికి బ్లాస్ట్ చేయగలిగాయి. ప్రపంచ దేశాలని రేపు సలాం కొట్టబోతున్నాయి ఇజ్రాయెల్కి. మీరు మొత్తం చేసి, నేను చిన్నోడిని, నాకేం మాటలు రాదు, దేవుళ్ళు అంత నలినోడిని కాదు. మీరు నా దేవుడు అడుగడుగున మీతో ఉంటాడు, మీ పిల్లలతో ఉంటాడు, మీ కుటుంబాలతో ఉంటాడు, మీ ఆర్థిక స్థితిగతుల్లో ఉంటాడు, ఆరోగ్యాల్లో ఉంటాడు. అందరి దగ్గరికి వెళ్తున్నారు. రే పలానా అయ్యగారు అభిషేకం అయ్యారంట, చాలా పెట్టంగానే పిల్లలు పుడుతున్నారంట, ఆడికి పరిగెత్తున్నారు. ఎక్కడికి పరిగెత్తున్నారు? యేసయ్య నామం వెనక్కి వెళ్ళిపోయి ప్రజల నామం ముందుకు వస్తుంది. యేసు నామంలో యేసయ్య నామం స్థాపింపబడును గాక. రెండవది, హృదయము ఘోరమైన వ్యాధి గలది. అయ్యా నా హృదయ స్థితిని సరి చేస్తే నేను మారిపోయి అందరిని బాగు చేస్తాను అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. అయ్యగారు నాకు బాగాలేదు, నన్ను బాగు చేయి, నాకు జ్వరం వచ్చింది, నాకు గుండె జబ్బు, నా కిడ్నీ, అది ఇది, నా పిల్లలుగా 2 నిమిషాల్లో ఏకాంగులను వివాహం పెట్టింది ఎవరు? యేసు ప్రభువేగా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని ప్రభువే చెప్పారు ఆయన నోటితో. ఆయనకి తెలీదా? ఏకాంగులను జతవారిగా చేయడా? మనం పేదలైన మనం ధన్యులు. వేదనలు లేవనెత్తి అడ్డులతో దానికి వెళ్ళింది, రాణి అయింది. యేసు ప్రభు దరిద్రుల కోసం వచ్చాడా, ధనవంతుల కోసం వచ్చాడా? రేపు వాళ్ళందరూ సలాం కొడుతున్నారా లేదా? ప్రపంచ దేశాలు బయట కంట్రీస్ నుంచి కొన్ని వేల కోట్లు అప్పులు తెచ్చుకుంటున్నారా లేదా? వాళ్ళందరి రాజ్యంలో, వాళ్ళందరి బ్రిడ్లో ఉన్న మన వ్యవస్థ మంది. దయచేసి మీ అందరూ నా యేసయ్యని బలంగా నమ్ముతా. ఇంకోటి ఏం చేయాలంటే, మనకున్న దానిలోనే ప్రభుకి ఇచ్చి ప్రభుని స్థితిస్తే అనుకోకుండా ఇస్తాడు. చిన్న విషయం. నిన్న అబ్రహ్మయ్య గారు నేను ఒక విషయంలో ఆంతరంగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటుంటే, ఒక విషయం మీద దాని ఒక మాట మాట్లాడుకున్నాను. అయ్యా, ఎలీషా ప్రవక్త ఆయనకి రోగం రాగానే సిరియా రాజుకి, అయ్యో మీ దగ్గర ప్రవక్త ఉన్నాడంట కదా, ఆయనకి అన్నీ తెలుస్తాయి, ఆయన అడగండి అన్నాడు. కుష్ఠరోగం అదేనా అయ్యారండి? దేవుడు ఆ మాటతో ఏం జరిగింది? ఎలీషా గారు పేదోడేగా, అన్నం ఉందా? 40 ఒంటెలు మొయ్యబడ కాలు కంటే ఏంటి? ఆయన పోషించాడు, మిమ్మల్ని పోషించడా? యేసు నామములో పోషిస్తారు. సంఘం దీవించబడుతుంది. హృదయం ఘోరమైన వ్యాధి కలదు కనుక ప్రభువా, హృదయం నీది, మీరు నా ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఆలయాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తా. ఉన్న కొద్ది రోజులు కాపాడకుండా తరతరాలు యుగ యుగాలు మీరు మహిమ దేహాలతో ఆయన రాజ్యస్థాపనలో ఆయనతో ఉంటారు. ఇది నిజం, ఇది నిజం. విగ్రహాలు మొక్కపోతున్నాయి, ప్రపంచ రాజులు మొక్కబోతున్నారు, ప్రపంచ విగ్రహాలన్నీ సలాం కొట్టబోతున్నాయి. రేపు యేసయ్యకి రాజులకు రాజు అధిపతిగా దిగబోతున్నాడు. మీ అందరూ మరి ప్రవక్త అన్నయ్య దేవుని చేత ఉత్తరాంధ్రలో ఇంకొక చిన్న మాట. ఉత్తరప్రదేశ్ ప్రపంచ దేశాలు మొక్కుతుంటే ఉత్తరాఖండ్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక చట్టం తెచ్చారు. యేసు ప్రభువుని బోధించడానికి వెళ్ళారు. దొంగ సాటుగా అడుక్కునే వాళ్ళ రూపంలో వీళ్ళు కూడా బోధిస్తున్నారు, సేవకులు, దేవుని భారం కలిగిన వాళ్ళు. అటువంటి ఉత్తరాఖండ్లో కనీసం స్టేషన్లో కానీ వీళ్ళిద్దరికన్నా చెప్పారు, వాళ్ళు ఖాళీ చేసిన పర్వాలేదని చెప్పేసి నిర్ణయించుకున్నామని నేను. ప్రార్థన చేయండి. మేము నిరుపేద సేవకుల కోసమే పరిగెడుతున్నాం, చిన్న చిన్న సంఘాల కోసమే బలం కోసం పరిగెత్తుతున్నాం. ఏ టైంలో ఎవరిని వాడుకుంటారో తెలీదు. ఇంకొక మాట ఏంటంటే, ఆ క్రైస్తవ హక్కుల పరిరక్షణ సేవాన్ని సంఘాన్ని నిర్మించిన 3వ రోజు ఏం జరిగిందంటే, ప్రభుకు ఒకటి పెట్టాడంటే ఒక కారణం ఉంటుంది. అమ్మ ఒక కారణం ఉంటుంది. అమ్మ నిద్ర ఒక కారణం ఉంటుంది.